స్టోరీ ఏంటి? ఏం వర్క్ అయ్యాయి? ఏం వర్క్ అవ్వలేదు? లెట్స్ డిస్కస్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శంకర్. అమెరికాలో ఒక పెద్ద ఐటీ కంపెనీకి సీఈఓగా ఉన్న సత్య ఆకెల్లా తెలంగాణ చీఫ్ మినిస్టర్ హోస్ట్ చేసిన ఒక పార్టీకి అటెండ్ అవుతాడు. ఆ పార్టీ జరిగే సమయంలో సత్యాన్ని బిజు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసి తన తమ్ముడు పప్ప పాండేను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి తనకి మాజీ ఆఫీసర్ వైడి రాజు హెల్ప్ కావాలని ప్రెజెంట్ ఐపీఎస్ ఆఫీసర్ మీను కోరుతుంది. ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ ని మాజీ ఆఫీసరు మీను వాళ్ళ టీం ఎలా సాల్వ్ చేశారనేది స్టోరీ. డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల నుంచి మనం పెద్దగా ఒక స్ట్రాంగ్ స్టోరీ గాని, లాజిక్స్ గాని ఏమి ఎక్స్‌పెక్ట్ చేయం. కానీ ఒక బేసిక్ లెవెల్ స్టోరీ టెల్లింగ్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! కానీ అదే ఇందులో ఉండదు. సినిమా స్టార్టింగ్ సీన్స్ నుంచే అసలు నమ్మలేని పరిస్థితి. సత్య నాదెళ్ల స్థాయి సీఈఓని కిడ్నాప్ చేయడం అనేది అసలు నమ్మశక్యం కాని అంశంగా ఉంటది. కథ గోదావరి ప్రాంత గ్రామానికి మారినప్పుడు కొంచెం కామెడీ ఉంటది. ఇందులో బుల్లిరాజు పాత్ర అంటే వెంకటేష్ కొడుకు అతని వెబ్ సిరీస్ ఇన్స్‌పిరేషన్స్‌తో ఉన్న మేనరిజమ్స్ మనకి కొంచెం కామెడీ పండిస్తాయి. ఆ తర్వాత గోదావరి గట్టు మరియు మీను పాటలు విజువల్‌గా చాలా బావుంటాయి. ఫస్ట్ హాఫ్ ఇలా సాగుతా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కథ మొత్తం వైడి రాజు మరి అతని టీము ఆ పప్పా పాండేని విడుదల చేయడంపై ఫోకస్ అయి ఉంటది. కానీ సెకండ్ హాఫ్ కూడా అంతా డిస్కనెక్టెడ్ స్కిట్‌ల లాగా అనిపిస్తా ఉంటది. ఒకదానికి సింక్ లేకుండా ఉన్నట్లు అనిపిస్తా ఉంటది. ఫోర్స్‌ఫుల్ జానర్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదే అనిల్ రావిపూడి స్పెషల్ అయినప్పటికీ ఇది కూడా కొంతమందికి మాత్రమే నచ్చుతుంది. ఇక భీమ్స్ సంగీతం మాత్రం మంచి హైలైట్. గోదావరి గట్టు పాటలు ఇలా పాటలన్నీ కూడా హైలైట్ అయ్యాయి. బాగున్నాయి. సినిమాకి బాగా హెల్ప్ అవుతాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అంత రిచ్‌గా లేవు. వెంకటేష్ వైడి రాజుగా తన శైలిని చూపించాడు. ఇక ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పాత్రలకి కూడా చక్కగా సరిపోయారు. పులిరాజు పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశాడు. సో ఫైనల్లీ సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్‌గా ఎళ్ళినా కూడా సెకండ్ హాఫ్‌లో కొంచెం కామెడీని జనరేట్ చేస్తది. సో వెంకటేష్ స్టార్ పవరు, 2 హిట్ పాటలు ఈ సినిమాని ఒక కుటుంబ ప్రేక్షకుల కోసం ఒకసారి చూడదగిన సినిమాగా మార్చాయి. So what do you think? Did you watch movie? Will it live up to your expectations? Drop your thoughts in the comments below. And don't forget to like, share and subscribe for more honest reviews like this. See you in next video. Dear subscribers,